ఈరోజు మనం మష్రూమ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉండే ఒక బిర్యానీ ఇది. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఓరెంజ్ హెవెన్. ముందుగా రైస్ని బాయిల్ చేసుకోవాలి. దానికోసం కొంచెం వాటర్ని బాయిల్ చేసుకున్నాక దానిలోకి బే లీవ్స్ ఒక 2-3, అలాగే దాల్చిన చెక్క ఒక 2 చిన్న ముక్కలు, లవంగాలు ఒక 4, ఇలాచి 3, బిర్యానీ ఫ్లవర్ 1, జావిత్రి ఒక చిన్న ముక్క, అలాగే షాజీరా ఒక టీ స్పూన్ దాకా, కొంచెం జాజికా గ్రేట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా గ్రేట్ చేసేది వేసుకుంటే సరిపోతుంది. నేను చిన్న చాకుతో అలాగే గ్రేట్ చేసి వేసేస్తున్నాను. ఇవి మంచిగా బాయిల్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లోకి ఉప్పు వేసుకోవాలి, అలాగే కొంచెం నెయ్యి, కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను 250 ml కప్పులో 2 కప్పుల రైస్ని నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా వాష్ చేసిన తర్వాత వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ లోపలనే బిర్యానీ రైస్ ఒక 70-75% దాకా ఉడికిపోతుంది. అంత చాలు, దానికంటే ఎక్కువ ఉడికిపోకూడదు. మనం ఇలా ప్రెస్ అయ్యేటప్పుడు జస్ట్ కట్ అయితే చాలు, ఓవర్గా సాఫ్ట్గా ఉడకనివ్వకూడదు. అది వాటర్ ఉంచి పక్కన పెట్టిన తర్వాత మనం కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. దానిలోకి ఒక 2 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కలర్ అయిన తర్వాత మసాలాలు యాడ్ చేసుకోవాలి. దానికోసం నేను ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టీ స్పూన్ మామూలు కార పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, అలాగే చికెన్ మసాలా 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మనం ఒక టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసేది కూడా దానిలోకి వేసుకోవాలి. ఈ టొమాటో మెత్తగా ఉడిగేదాకా ఉడిగించుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని ఉడిగినిస్తే తొందరగా ఉడికిపోయిద్ది. జస్ట్ ఇలాగ ప్రెస్ చేస్తే తొందరగా మాష్ అయిపోతుంది. దానిలోకి 1.5 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టిన 400 గ్రామ్ దాకా మష్రూమ్స్ని వేసుకోవాలి. ఈ మష్రూమ్స్ వేసాక మంచిగా కలుపుకొని మసాలాలు మొత్తం పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. దీనిలోకి కావాల్సిన ఉప్పు కూడా వేసేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మష్రూమ్స్ తొందరగా ఉడికిపోతుంది. వాటర్ అస్సలు అవసరం లేదు. మనం ఇది మూత పెట్టి పెట్టేటప్పుడు దీని లోపల చూసిన వాటర్లోనే ఇది ఉడికిపోయింది. ఒక మీడియం ఫ్లేమ్ మీద పెడితే చాలు. ఇప్పుడు చూడండి, వాటర్ బాగా వచ్చింది కదా. ఇప్పుడు మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కొంచెం వాటర్ తగ్గేదాకా మరిగించుకోవాలి. ఇప్పుడు ఓవర్గా వాటర్ కూడా లేదు, దగ్గర పడింది. ఇప్పుడు మనం కొత్తిమీరను, పుదీనాకు, అలాగే ఒక 2-3 టీ స్పూన్ దాకా పెరుగు వేసుకోవాలి. ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. దీనిలోకి మనం ఉడకబెట్టి పెట్టిన బిర్యానీ రైస్ని వేసుకోవాలి. నేను ఒక 5 మెంబర్స్కి సరిపడే అంత బిర్యానీ రైస్ చేస్తున్నాను. ఇప్పుడు దానిలోకి కొత్తిమీరను, పుదీనాకు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం క్యాష్యూస్ అవి వేసుకోవచ్చు.
ఆనియన్స్ని సన్నగా తరుముకొని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే చాలు. అలాగే కొంచెం క్యాష్యూస్ ఒక ఫ్రై చేసి వేస్తున్నాను. ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత పైన కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవాలి. మనం ఆయిల్ ఒక 3 టీ స్పూన్ దాకా వేసాము. ఇప్పుడు కొంచెం పైన ఒక 3 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసేసుకొని మంచిగా మూత పెట్టుకోవాలి. ఇది దమ్ చేసేటప్పుడు అడుగు పట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అంటే ఒక పాత పాన్ ఏదైనా కింద పెట్టుకొని దాని మీద మన బిర్యానీ పాత్ర పెట్టుకొని దమ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఆవిరి బయటికి పోకుండా కొంచెం వెయిట్ పెట్టుకోవాలి. నేను మనం దంచుకునే రోల్ ఒకటి పైన పెట్టేస్తున్నాను. ఒక 10 మినిట్స్ దాకా మనం దమ్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత ఓపెన్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ ఆవిరి మీద వేడివేడిగా మనం మిక్స్ చేస్తే మొత్తం నలిగిపోతూ ఉండదు, రైస్ అంతా ముక్కలు అయిపోతుంది. అందుకని ఆవిరంతా పోయిన తర్వాత మిక్స్ చేస్తే చాలు. ఇప్పుడు చిన్నగా సైడ్లో నుంచి మిక్స్ చేసేసుకోండి. ఒక పెద్ద పాత్రలో వేసి మిక్స్ చేస్తే బాగుంటుంది. ఇలాగా మష్రూమ్స్ మసాలా రైస్లో మొత్తం పట్టేటట్టు మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా ఈజీగానే చేసుకోవచ్చు కదా. చాలా బాగుంటుంది బిర్యానీ మాత్రం. అందరూ ట్రై చేసి చూస్తారు కదా. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై.